నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. మనసుకి హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు, మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. అలా అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే మన జీవితం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం శుక్లపక్షం, 2025 అక్టోబర్ 31 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:17 సూర్యాస్తమయం సాయంత్రం 5:41 చంద్రోదయం మధ్యాహ్నం 1:58 చంద్ర అస్తమయం రాత్రి 1:48 తిథి నవమి ఉదయం 10 గంటల వరకు, తదుపరి దశమి. నక్షత్రం ధనిష్ట సాయంత్రం 6:36 వరకు, తదుపరి శతభిషం. కరణము కౌలవ ఉదయం 10 గంటల వరకు, తదుపరి తైతుల రాత్రి 9:37 వరకు, తదుపరి గరజి. యోగము వృద్ధి తెల్లవారుజామున 4:26 వరకు, తదుపరి ధ్రువము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:34 నుండి 11:59 వరకు. యమగండం మధ్యాహ్నం 2:50 నుండి 4:16 వరకు. గుళిక కాలం ఉదయం 7:43 నుండి 9:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:20 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:22 నుండి 1:08 వరకు. వర్జ్యం రాత్రి 1:54 నుండి 3:28 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:41 నుండి 5:29 వరకు. అమృత గడియలు ఉదయం 8:18 నుండి 9:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:22 వరకు. అక్టోబర్ 31 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి ఉదయం 10 గంటల వరకు ఉంటుంది, తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ధనిష్ట నక్షత్రమున వాహనం కొనుగోలు చేయడానికి ముహూర్తము ఉన్నది. సాధారణమైన పనులు. మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 6:48 వరకు మకర రాశిలో, తదుపరి కుంభరాశిలో ఉంటారు. శుక్రవారం పడమర నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 6:48 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. ఉదయం 6:48 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం.
నక్షత్ర బలం. ధనిష్ట నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. శతభిషం నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక్క, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కార్తీక మాసంలో కోటి సోమవారం శ్రవణ నక్షత్రం ఉన్న రోజున వస్తుంది. ఈరోజు ప్రశ్న: అలకాధిపతి ఎవరు? నారదుడు, నారాయణుడు, కుబేరుడు, అగ్నిదేవుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. కాంట్రాక్టులు పొందడంలో కాంట్రాక్టర్లు సఫలమవుతారు. వృషభ రాశి. ఇతరుల నుంచి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. మిథున రాశి. రావలసిన సొమ్ము అందడమే కాకుండా కొన్ని అవసరాలు తీరుతాయి. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితిని అదుపులో ఉంచుకుంటూ జీవనం సాగిస్తారు. కొంత నిరాశాజనకంగా ఉన్న నిత్య ఖర్చులకు లోటు ఉండదు. కన్య రాశి. రాబడి విషయములో మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. తులా రాశి. సమయానికి డబ్బు సమకూరక అప్పులపై ఆధారపడతారు. వృశ్చిక రాశి. ఆకస్మిక ధనలాభం కలిగి ఇతరుల నుంచి రావలసిన డబ్బు సైతం అందుతుంది. ధనుస్సు రాశి. కొత్త పొదుపు పథకాలపై ఆకర్షితులవుతారు. మకర రాశి. ప్రముఖుల నుండి ఆహ్వానాలు రాగలవు. కుంభరాశి. బంధువుల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహం కలిగిస్తుంది. మీనరాశి. గృహం కొనుగోలుపై అవాంతరాలు తొలగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.